రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. భార్య వేధింపులకే తను మరణించారు అని చెప్పి లెటర్లో రాసి మరీ మరో యువకుడు మృతి చెందాడు. వీళ్ళు పెళ్లి చేసుకుని 2 years అవుతుంది. అయితే 3 నెలలుగా వీళ్ళకి గొడవలు సాగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో భార్య వేధింపుల వల్లే కర్ణాటకలో మరో వ్యక్తి ఆత్మహత్యకు గురయ్యారని చెప్పుకోవచ్చు. శవపేటిక మీద కూడా భార్య పెట్టిన టార్చర్ వల్లే నేను చచ్చిపోయాను అని కూడా రాసి ఇవ్వండి, సారీ డాడీ అని కూడా లెటర్లో రాశాడు. అంటే సండే రిపబ్లిక్ డే రోజు రాసి చనిపోయారు. పింకీ ఈస్ కిల్లింగ్ మీ, షీ వాంట్స్ మై డెత్ అని రాశాడు. ఫస్ట్ సారీ డాడీ నేను చనిపోతున్నాను కూడా రాసి తెలుపుతున్నట్టుంది. అయితే ఇదే నేపథ్యంలో నా సమాధి మీద అండ్ శవపేటిక మీద అటు ఇట్లా రాయండి అని కూడా చెప్పాడు. వైఫ్ పెట్టిన టార్చర్ వల్లే చనిపోయాడు అని చెప్పి కింద సంతకం కూడా పెట్టారు. అక్కడ మీరు రైట్ సైడ్లో డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూసుకున్నట్లయితే అదే తన శవపేటిక, మై డెత్ ఇస్ బికాస్ ఆఫ్ మై వైఫ్స్ టార్చర్ అని పెట్టారు. అయితే ఇదే నేపథ్యంలో పైన కన్నడలో కూడా తను రాశారు, నన్ను హెండాదిదే కాట తాళాలాదితే సత్తేను అని చెప్పి రాశారు. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే నా వైఫ్ పెట్టిన టార్చర్ వల్లే నేను మరణించాను అని చెప్పి కన్నడలో కూడా రాసుకొచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో తను సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. పీటర్ మరియు ఫీబీ 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రేమలో ఉండి తన తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ప్రేమ వివాహం అయినప్పటికీ తన తర్వాత గత 3 నెలల నుంచి చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే చాలా కించపరిచినట్టు మాట్లాడడం వల్ల ఫీబీ పెట్టే టార్చర్, ఫీబీ పేరే పింకీని నిక్ నేమ్తో పిలుస్తూ ఉంటారు. అయితే ఫీబీ పీటర్కి పెళ్ళయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అయితే గత 3 నెలల నుంచి వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల తన తట్టుకోలేకపోతున్నానని చెప్పి చాలాసార్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే భార్య పింకీ సూటిపోటి మాటలతో నిత్యం వేధిస్తోంది అని చెప్పి లేఖ కూడా రాశారు. అయితే డాడీ ఐఎమ్ సారీ అంటూ లేఖ రాశారు. అయితే ఈ లేఖ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నా భార్య నా చావు కోరుకుంటోంది, ఆమె పెట్టే టార్చర్ భరించలేక చనిపోతున్నాను అంటూ లెటర్లో మెన్షన్ చేశారు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అన్నను కోరుతూ ఆ లెటర్ రాశాడు. కింద కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అని కూడా వాళ్ళ అన్నకి ఒక మెసేజ్ ఇచ్చి మరి సంతకం పెట్టారు. అయితే మనం ఆ లెటర్ కూడా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే డాడీకి సారీ చెప్పి పేరెంట్స్ని బాగా చూసుకొని అన్నకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి కేవలం వైఫ్ వల్లే ఇలా చనిపోతున్నాను అని చెప్పడం చాలా అన్యూజువల్ థింగ్. ఇలాంటిదే ఒక ఘటన బెంగళూరులోనే మళ్ళీ ఒక టెక్కీ కూడా చనిపోయారు. అయితే అతుల్ సుభాష్ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. అయితే తను కూడా ఒక 30 minutes వీడియో డ్యూరేషన్ అంత లాంగ్ వీడియో కూడా షూట్ చేసి ఎలా టార్చర్ పెట్టింది వైఫ్ అని చెప్పి కూడా మరణించాడు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకో సూసైడ్ అంటే ఆ కేసు క్లోజ్ అవ్వకముందే ఇంకొక సూసైడ్ వెలుగులోకి వస్తుంది అని అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే భార్య వేధింపుల వల్ల ఇదంతా జరుగుతోంది. స్పెషల్గా భార్య వేధింపుల వల్లే చనిపోయానని మెన్షన్ చేసి మరి చనిపోవడం చాలా సంచలనంగా క్రియేట్ అయింది. మొత్తం బెంగళూరు కూడా ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు వైఫ్స్ అనే ప్రశ్నలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఫెమినిజం ఇవి మాత్రమే వైఫ్స్ ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే వీళ్ళకి మాత్రమే చట్టాలు ఉన్నాయి, మాకు లేవా అంటూ అక్కడ చాలామంది ఉద్యోగులు వాళ్ళు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే దీని గురించి ఇంకొన్ని ధర్నాలు అవి కూడా బయటికి వెలుగొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఎందుకు అని అంటే కేవలం ఇలాంటి ఒక విమెన్కి లేదా ఒక మహిళకి అయితే మాత్రం అందరూ ఫెమినిజం అంటూ బయటికి వస్తారు. అదే ఒక అబ్బాయికి టార్చర్ ఇలా పడుతుంది అంటే చావే దిక్కా అని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్స్ ఇంకా కమెంట్స్ రేస్ చేస్తున్నారు. అయితే ఈ లెటర్ కూడా ఇటీవలే ఫేమస్గా అంటే మొత్తం ఇంటర్నెట్లో కూడా వైరల్ అవుతోంది. అటుపక్క ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ లెటర్ మాత్రం అందరినీ భయపెట్టేస్తోంది. అయితే నా భార్య చావు కోరుకుంటుంది, ఆమె పెట్టే టార్చర్ వల్ల నేను చనిపోతున్నానని లేఖలో రాశాడు. అయితే పీటర్ కోరిక మేరకు శవపేటిక పైన మై డెత్ ఇస్ బికాస్ ఆఫ్ మై వైఫ్స్ టార్చర్ అని కూడా మెన్షన్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అయితే ఇటీవలే బెంగళూరులోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే భార్య వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ బలవన్ మరణానికి అన్నిటికీ కూడా భార్య కారణం అంటూ బెంగళూరులో కూడా అందరూ భార్య పైన కూడా బ్లేమ్ వస్తున్నాయి. అయితే అందరూ ఇలాగే ఉంటారా లేదా, ఎందుకు ఇలాంటి టార్చర్ చేసి హస్బెండ్స్ చనిపోతున్నారు అన్న దీనిపైన కూడా చాలా ఎస్సేస్ ఇంకా అవి కూడా బయటకు వస్తున్నాయి. చాలామంది డిబేట్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రజల్లో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా బెంగళూరులోనే జరుగుతోంది, ఇలా వైఫ్స్ ఎందుకు టార్చర్ పెడుతున్నారు, ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు, ఏదైనా వివాహితర సంబంధం వల్ల ఈ గొడవలు సాగుతున్నాయా లేదా ఇంకేమైనా రీజన్స్ వల్ల అని కూడా అర్థం కావట్లేదు. ఇది ఒక అంటే మెన్కి అవ్వడంతో ఎవ్వరు నోరు మెదపట్లేదు. ఇదే ఒక మహిళకి అయి ఉంటే అందరూ వచ్చేవాళ్ళు, క్యాండిల్ లైట్ మార్చ్ చేసేవాళ్ళు, డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడేవాళ్ళు, ఫెమినిస్టులు అందరూ వచ్చేవాళ్ళు. కాకపోతే ఒక అబ్బాయికి అయింది కాబట్టి అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇలాంటిది ఒక అబ్బాయికి అయితే ఈ భార్య వేధింపుల వల్ల చనిపోయే సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అయితే చాలా మంది బయటకు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి మరణం ఒక్కటే వాళ్ళకి దిక్కా అని కూడా కమెంట్స్ భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. అయితే
ఇటీవలే బెంగళూరులో ఇదే తరహా ఘటన కూడా చోటు చేసుకుంది. మనందరికీ తెలిసిందే. భార్య వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు ఆ ఆవేదన అంతా కూడా ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసి ఆ వీడియో రిలీజ్ చేసి అతుల్ సుభాష్ కూడా భార్య ఏ విధంగా టార్చర్ చేసింది, ఎందుకు చనిపోయాడు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు కూడా దానికి తగిన చర్యలు కూడా తీసుకున్నారు. భార్యని వాళ్ళ అత్తగారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విధంగా ఎందుకు మహిళలు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇలా భర్తల్ని టార్చర్ చేస్తున్నారు, కేవలం డివోర్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా, లేదంటే ఇంకా దేనికోసం చేస్తున్నారు, వివాహితర సంబంధం కోసం ఇవన్నీ చేస్తున్నారా అన్న క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పీటర్ ఫీబీ పెళ్లి చేసుకున్నారు 2 సంవత్సరాల ముందు. అయితే 3 నెలల నుంచి వీళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళ తమ్ముడు, అంటే పీటర్ వాళ్ళ తమ్ముడు జోయల్ తనకు కూడా రాశారు. జోయల్ కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే ఫీబీ ఇటీవలే డివోర్స్ కావాలి అని కోరుతుంది. అయితే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. డివోర్స్ కావాలి అని కోరినప్పుడు 20 లక్షలు కూడా కంపెన్సేషన్ కావాలి అని అడిగిందంట. అయితే 20 లక్షలు సర్దుకోలేక, ఈ ప్రెషర్ కూడా తట్టుకోలేక మా అన్నయ్య చాలాసార్లు నాకు కాల్ చేశాడు అని కూడా చెప్పాడు. అయితే ఇదే విధంగా మా బ్రదర్ కాల్ చేశాడు చాలాసార్లు. 20 lakhs కంపెన్సేషన్ అడుగుతుంది, డివోర్స్ కావాలి అని అడుగుతుంది. నా భార్య చాలాసార్లు గొడవ పడినప్పుడు ఇంట్లో నుంచి సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయి నువ్వు చనిపోయినా కానీ నేను తిరిగి రాను అని చెప్పి బెదిరించేది చాలాసార్లు. అయితే ఇప్పుడు అది నిజం అవుతుంది అని కూడా చెప్పుకుంటూ బాధపడ్డారు మా అన్నయ్య అని కూడా చాలాసార్లు చెప్పాడు. అయితే జోయల్ మాటల్లో కూడా చాలా స్పష్టంగా ఏం తెలిపారు అంటే తన టార్చర్ వల్లే తిని చనిపోయాడు. ఎందుకంటే గత 3 నెలల నుంచి ఈయన కాల్ చేసి మరీ చెప్తున్నారు, మాకు పింకీ చాలా టార్చర్ పెడుతుంది, తనకి నేను చనిపోవాలని ఉందంట, మరి దేనికో తెలియదు, మరి 20 lakhs కూడా కంపెన్సేషన్ అడుగుతుంది, డివోర్స్ కావాలని అంటుంది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో తిను ఆల్రెడీ షేర్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో పీటర్ జాబ్ కూడా పోయింది. ఒక మీటింగ్లో, ఒక ఆఫీస్ మీటింగ్ జరుగుతుండగా పీటర్ మరియు ఫీబీ కొట్లాడుకున్నారు. అయితే ఇదే వివాదం సమయంలో ఆఫీస్ వాళ్ళకి తెలవడంతో ఇదంతా జాబ్ పోవడానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎంప్లాయర్ టర్మినేషన్ కింద తనని జాబ్ నుంచి కూడా పీకేశారని చెప్పుకోవచ్చు. అయితే తిన వల్ల జాబ్ కూడా పోయింది. అయితే 20 లక్షలు కూడా అడుగుతుంది కంపెన్సేషన్గా. ఇంట్లో కూడా ప్రశాంతత లేదు, పైగా సూటిపోటి మాటలతో ప్రతిసారి నిందిస్తోంది. అసలు ఈ టార్చర్ తట్టుకోలేకే తను బలవన్మరణానికి కారణం గురయ్యాడు అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు పీటర్. అయితే ఆ లెటర్లో కూడా అన్నయ్య మా పేరెంట్స్ని బాగా చూసుకో అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కూడా బాగా చూసుకోమని చెప్పాడు. ముందుగానే సారీ డాడీ అని చెప్పి వాళ్ళ నాన్న కూడా చనిపోయే ముందు క్షమాపణలు కోరారు, నేను చనిపోతున్నాను అంటే తనకి సూసైడ్ అనేది చాలా తప్పు అని కూడా తెలుసు, అందుకనే సారీ చెప్పాడని చెప్పుకోవచ్చు. అయితే ఇంత క్రూరంగా తిను ఎంత టార్చర్ పెట్టుంటే ఇలా ఒక మనిషి డిసిజన్ తీసుకుంటారు అనేది మనం అందరం ఆలోచించాలి విషయమే. ఇది హుబ్లీలో చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేసు పైన సెక్షన్ 108 భారతీయ న్యాయ సన్నిధి కింద ఈ కేసు అయితే నమోదైంది. ఇలా ఎవరైతే టార్చర్ పెట్టి దీనివల్ల చనిపోతున్నానని ఎవరైనా పేరు మెన్షన్ చేస్తే సెక్షన్ 108 కింద నమోదవుతుంది. అయితే ఇదే తరహాలో ఈ భార్య పైన కూడా కేసు నమోదైంది. మరి ఇప్పుడు భార్య ఎక్కడుంది, ఏం చేస్తోంది, అసలు దీని గురించి తెలుసా లేదా, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మరి దీని గురించి అయితే తీవ్ర స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ ఘటనకి గల కారణాలు ఏంటి, అసలు తిను చనిపోవడానికి, అంటే పీటర్ లాగా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, కాకపోతే బయటకు రావట్లేదు. ఇలా లెటర్స్ అండ్ వీడియోస్ కూడా మెన్షన్ చేసి కేవలం భార్య వేధింపుల వల్లే చనిపోతున్నాము అని అంటే భార్యలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, సమాజంలో చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు కూడా ఇంత సఫర్ అయ్యి భార్యల టార్చర్ వల్ల చనిపోతున్నారు అంటే అది ఎక్కడి దాకా దారితీస్తుంది అని చెప్పి బెంగళూరులో కూడా భారీ ఎత్తున ఈ చర్చ కొనసాగుతోంది. అయితే చాలా మంది కూడా ఇదే ఘటన ఒకవేళ ఒక మహిళ లేదా విమెన్కి అయి ఉంటే మాత్రం చాలామంది మహిళా సంఘాలు కూడా బయటకు వస్తారు, క్యాండిల్ మార్చ్ చేస్తారు, లేదా కోర్టుల పైన దాడి చేస్తారు, ఫెమినిజం అంటూ వాయిస్ రేస్ చేస్తారు. అదే ఒక అబ్బాయికి, ఒక పురుషుడికి అయితే మాత్రం ఎవ్వరు నోరు మెదపట్లేదు ఏంటి అని కూడా చెప్పుకొచ్చారు. అయితే నా భార్య వల్లే చనిపోతున్నామని తను క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇలా వైలెన్స్ అంతా కూడా అమ్మాయిలకు జరిగితేనే ఈ సొసైటీ అంతా నోరు తెరిచి అంటే వాయిస్ రేస్ చేస్తోంది అంటారు. అయితే ఇదే ఘటన ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా జరిగితే తనకి డెత్ మాత్రమే సొల్యూషనా, లేదా తన ప్రాణాన్ని తను చంపుకోవడం మాత్రమే సొల్యూషనా అని కూడా భారీ స్థాయిలో డిబేట్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ లెటర్ కూడా ఎంత సెన్సేషన్గా మారిందో మనం అందరం చూసుకోవచ్చు. అయితే ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాడీ ఐఎమ్ సారీ, పింకీ వల్లే నేను చనిపోతున్నాను, పింకీ ఈజ్ కిల్లింగ్ మీ ఎవ్రీ డే, షీ ఈజ్ టార్చరింగ్ మీ, షీ వాంట్స్ మై డెత్ అని కూడా చెప్పారు. అదేవిధంగా నా శవపేటిక మీద, నా శవం పైన కూడా తన భార్య వల్లే తను చనిపోతున్నాను అని స్పష్టం చేయమన్నారు. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూసుకున్నట్లయితే నన్ను హెండాతిని కాటా తాళలాడితే సత్తేను అని చెప్పారు. అయితే ఇదే విధంగా తను కన్నడలో కూడా రాసింది ఏంటి అంటే నా భార్య టార్చర్ చేయడం వల్లే నేను చనిపోయాను అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే
రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ అయితే ఆ క్రాస్ కింద కూడా జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్స్ టార్చర్ దిస్ డెత్ హ్యాపెండ్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే చనిపోవడానికి చావు అనేది చాలా పెద్ద డెసిజన్ అండ్ ఎవరన్నా చనిపోతే చాలా ఇంపాక్ట్ ఉంటుంది, అది మనిషి ఫ్యామిలీకి కానివ్వండి సొసైటీకి కానివ్వండి. అలాంటి ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు, అది కూడా ఒక వైఫ్ చేసిన టార్చర్ వల్ల అనేది నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాక ఈ లెటర్ ఎప్పుడైతే రాశాడో వైఫ్ టార్చర్ వల్లే సమాధి పైన కూడా నా వైఫ్ వల్లే నేను చనిపోతున్నానని ఎప్పుడైతే మెన్షన్ చేయమన్నాడో ఆ లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలే మనం చూసుకున్నట్లయితే ఒక టెకీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఇలాగే అతుల్ సుభాష్ అనే వ్యక్తి కూడా భార్య వేధింపులు టార్చర్ చేస్తుంది అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి మరి చనిపోయారు. అయితే వీళ్ళ వల్ల అంటే బేసిక్గా అందరికీ జాబ్లో ఒక ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకునే నేపథ్యంలో ఇంట్లో నుంచి కూడా టార్చర్, ఇంకా వైఫ్స్ లేదా హస్బెండ్స్ టార్చర్ పెడుతుంటే ఇంకా చావు ఒకటే దిక్కు అని అనుకుంటారు. అయితే ఇలాంటి తొందరపాటు డిసిషన్స్ తీసుకోకూడదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ జారీ చేయాలి. ఎందుకనంటే దానికి పరిష్కారాలు ఉంటాయి, ఎంత టార్చర్ చేసినప్పటికీ న్యాయం చట్టం అందరికీ ఒకటే కాబట్టి అది వైఫ్ టార్చర్ చేసినా హస్బెండ్ టార్చర్ చేసినా అది చట్టపరంగా కొన్ని జరుగుతాయి, దాని కింద కొన్ని సెక్షన్స్ ఉంటాయి, దాని కింద లీగల్గా కొంతమంది ఫైట్ చేసి డివోర్స్ తీసుకుంటారు, కొంతమంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అలా ఒక సొల్యూషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది కాబట్టి ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి మేము కూడా హెచ్చరిస్తున్నాము. అయితే ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఆ కుటుంబానికి ఒక కొడుకు లేకుండా పోయాడు, తిన కుటుంబానికి ఒక హస్బెండ్ లేకుండా పోయాడు, నోటి దురుసు వల్ల సూటిపుటి మాటలతో బాధ పెట్టి గొడవ పడిన వల్లే ఇదంతా కారణంగా తెలుస్తోంది. అయితే వైఫ్ టార్చర్ వల్లే చనిపోయానని కూడా మెన్షన్ చేశారు. మరి అది ఏ విధంగా టార్చర్ చేశారు అని పోలీసులు ఇంకా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు రోజుకి వెలువెత్తుతున్నాయి. అయితే ఇటీవలే అతుల్ సుభాష్ కూడా వైఫ్ టార్చర్ వల్లే చనిపోయారని వీడియో రికార్డ్ చేసి పని పోస్ట్ చేస్తారు. అయితే ఈ రోజు కూడా ఫీబీ ఇంకా పీటర్ విషయంలో కూడా పీటర్ చనిపోవడానికి కారణం కూడా నా భార్యే, సో డెడ్ బాడీ అంటే ఆ శవపేటిక పైన కూడా నా భార్య వల్లే నేను చనిపోయాను మెన్షన్ చేయమని ఆ లెటర్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో మా కమెంట్స్ రూపంలో తెలపండి.